నమస్కారం గురుగారు. నమస్కారం మా భవాని. గురుగారు, మీరు ఆల్రెడీ మీనరాశి గురించి చెప్పారు కాబట్టి నేను విన్నది ఏంటి అంటే, చాలా చోట్ల ఇది విన్నాను, మనకున్న 12 రాశుల్లోని మీనరాశి అనేది లాస్ట్ రాశి కాబట్టి ఆఖరి జన్మ, ఇది మానవ జన్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ మీనరాశి కింద వస్తారు. సో అందుకే వాళ్ళు ఈ జన్మలో కర్మఫలం అంతా అనుభవించేసేయాలి అనేసి అని అంటారు. అది నిజమే అంటారా గురువుగారు? కాదు. ఎందువల్లంటే ఫస్ట్ రాశి ఆఖరి రాశి అని ఉండదు. మనం రాసుల్లో లెక్క పెట్టేటప్పుడు మేషరాశిని వీలు కోసమని 1 అని వేసుకుంటాం. అప్పుడు మీనరాశి 12 అవుతుంది. ఏ వ్యక్తి ఎక్కడెక్కడైతే పుట్టారో ఆయా వ్యక్తిని బట్టి వాళ్ళ లగ్నమే ఫస్ట్ రాశి అవుతుంది. ఇప్పుడు రోహిణి నక్షత్రంలో పుట్టారు, వృషభ రాశి, అది వాళ్ళకి ఫస్ట్ రాశి అవుతుంది రాశి నుంచి. అలాగే లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే లగ్నం ఏదైతే ఇప్పుడు తులా లగ్నంలో పుట్టారనుకోండి, అది వాళ్ళకి ఫస్ట్ రాశి, ఫస్ట్ నుంచి నెంబర్ కింద లెక్క పెట్టుకోవాలి. అలా అప్పుడు కన్య వీళ్ళకి లాస్ట్ అవుతుంది. అలాగే మనము జాతకం చూసినప్పుడు చంద్రుని బట్టి చూడాలా, రవిని బట్టి చూడాలా, శుక్రుని బట్టి కూడా చూసేటటువంటివి ఉన్నాయి. అందువలన లగ్నాన్ని బట్టి చూసే ఉన్నాయి, రవిని బట్టి చూసేది దృక్కోణ సిద్ధాంతం అంటాం. ఇలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఏంటంటే, నీది మీనరాశి అని చెప్పి మొత్తం కర్మంతా అవగొట్టేసుకొని మోక్షం తెచ్చేసుకుందాం అని చెప్పేసి నువ్వు ట్రై చేస్తున్నావు. ఈ ప్రయత్నం అందరూ చెయ్యాలి. కరెక్ట్గా అడిగావు నువ్వు ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా నీలాగే ఆలోచించి, బాబా ఇదే నా ఆఖరి జన్మ అని అనుకొని దీనికి జనన మరణాల చక్రం నుంచి తప్పించుకోవడానికి కావలసినటువంటి సాధన చేయాలి. దానికి అలా చేస్తే అవుతుంది అంటారు. 100% అవుతుంది. సాక్షాత్తు దాన్నే సాధన అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదో దేవాలయాలకు మొత్తం జనాలంతా వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరికి మోక్షం వచ్చేద్దని అనుకోకు. అలాగే పూజలు చేసేస్తూ ఉంటారు, రెమెడీస్ పూజలు ఒకటి స్పెషల్గా వచ్చినాయి కదా, అలాంటివి కాకుండా మామూలు పూజలు చేస్తుంటారు, అలా వచ్చేస్తాయి అనుకుంటాం. అలా రావు. నదుల్లో ఇప్పుడు కుంభమేళాకి మొత్తం 60 కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటున్నారు, వీళ్ళందరికి వచ్చేస్తాయి అనుకుంటాం. అలా రావు. పార్వతీదేవే కంగారు పడిపోయింది. ఒక రోజున శివరాత్రి రోజున అందరూ స్నానాలు చేసేస్తుంటే శివుడిని అడుగుద్ది, ఇదేంటి ఎంతమంది వచ్చేస్తారా, శివరాత్రి రోజున స్నానాలు చేస్తున్నారు, కైలాసం ఎక్కడ ఖాళీగా ఉంటుందంటే, పిచ్చిదానా అందరూ వస్తారనుకుంటున్నావా, చూడు నీకు చూపిస్తానని వీళ్ళిద్దరూ ముసలి వయసులో దంపతులు, బ్రాహ్మణ దంపతులలాగా వెళ్తారు. భూమి మీద పాపం శివుడు పడిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోయినట్టు. అయ్యో నా భర్తను రక్షించండి అని పార్వతీదేవి యాక్టింగ్ చేస్తుంటే అందరూ ఏం చేయాలండి అంటే, ఆయన నోట్లో కొంచెం నీళ్లు పోస్తే, గంగాజలం పోస్తే లేస్తారంటే అందరూ పోసేయడానికి వచ్చేస్తారు. హెల్ప్ చేయాలని వచ్చారు పాపం. అప్పుడు అంటుంది, ఎవరు ఏ పాపము లేనటువంటి వాళ్ళు మాత్రమే పోయాలి, మీలో ఎంత పాపం ఉన్నా మీరు పోయకూడదు అంటుంది. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక వేశ్య అక్కడ ఉంటుంది. ఆమె నేను పోస్తాను అని వస్తుంటే, నువ్వు వేశ్యవి, నువ్వు పాపాత్మరాలు, నువ్వు పోయకూడదు అని వీళ్ళంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, శివరాత్రి రోజున గంగా నదిలో స్నానం చేస్తే నేను ఎంత పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతున్నాయి. కాబట్టి అన్నీ కూడా నేను ఇప్పుడు ఫుల్ క్లీన్స్ అయిపోయాను. నేను కార్మిక్ క్లీన్స్ అని ఇప్పుడు కొత్త పదాలు వాడుతున్నారు ఇప్పుడు జనాలు. కర్మను క్లీన్ చేసేసుకోవడం ఏదో పెద్ద అంత ఈజీలాగా క్లీన్ చేసే బాడీ సబ్బెట్టి కడుక్కోవడం అనుకుంటున్నారు. అలా క్లీన్ చేసేస్తున్నాను అని చెప్పేసి నేను క్లీన్స్ అయిపోయాను అని పార్వతీదేవి దగ్గరికి నీళ్లు పోయడానికి శివుడి దగ్గరికి వస్తే, శివుడు టపక్ మన పైకి లేచి షీఈ్ ఓన్లీ సెలెక్టెడ్ అంటాడు. అంటే ఎవరైతే అంత స్ట్రాంగ్గా నమ్ముతారో దేవుణ్ణి, అంత స్ట్రాంగ్గా గురువుని అంత ఇదిగా నమ్ముతారో, ఆ శాస్త్రాలను అంత స్ట్రాంగ్గా నమ్మి ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి కోడెడ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి దాన్ని డీకోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి మెటాఫిజిక్స్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు రాముడు అయోధ్యలో పుట్టాడు అంటే కృష్ణుడు మధురలో పుట్టాడు అని అన్నాం. ఒకడేమో రాముడు ఏమంటాడు, రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు అంటారు. ఇంకొకళ్ళేమో కృష్ణుడు చనిపోయాడు, 7 రోజుల తర్వాత ఆయన శవం ఇలాగా కాల్చారు, పాండవులు వచ్చి అంటారు. ఇంకొక ఆయనేమో రామేశ్వరంలో రామచంద్ర ప్రభువే ప్రతిష్ఠ చేయలేదు, మహా అయితే ఇదో ఒక 1000 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఆ గుడి పెట్టి అంటాడు, ఈయనేదేళ్ళు కొలిచినట్టు. ఇలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారో వీళ్ళకి అసలు ఏమీ రామతత్వం కానీ కృష్ణతత్వం కానీ ఏం తెలియదు. ఎందువల్లంటే కృష్ణతత్వము మెటాఫిజిక్స్ని అర్థం చేసుకోవాలి. రాముడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, కృష్ణుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అది
అందుకే తారక మంత్రం, రాముడు పుట్టక ముందే తారక మంత్రం వచ్చింది. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నలుగురు గురుగారు ఫాలోయింగ్ వచ్చేసరికి భక్తులు ఏది చెప్తే తింటున్నారు కదా అని ఇంకా రెచ్చిపోయి రామతత్వాన్నే వక్రీకరించి చెప్పినట్టు ఇప్పుడు పురాణాల్లో చూపిస్తారు. ఏమన్నా అంటే ఇదిగో ఈ పుస్తకాల్లో సాక్ష్యాలు ఉన్నాయని. అవి అన్ని ఇన్కార్పొరేటెడ్. అది ఇప్పుడు రాముడు ఈ యొక్క లేడి దుప్పి మాంసాన్ని తీసుకువెళ్ళాడు అని ఉంటుంది కానీ తిన్నాడు అని అక్కడ ఉండదు. అండ్ వీళ్ళందరికీ సాంస్క్రిట్ అంతా కూడా రాసిన వాళ్ళు ఫుల్ ఇవన్నీ ఏం ఉండవు, నాలెడ్జ్ ఉండదు. అందుకని వాళ్ళకి తోచింది రాసేస్తారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే రామప్రభు యొక్క అనుగ్రహము, కృష్ణప్రభు యొక్క అనుగ్రహము, ఆదిశంకర్ల యొక్క అనుగ్రహం, రామానుజాచార్యుల వారి అనుగ్రహం ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్, అబ్సల్యూట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ ట్రూత్, వాస్తవమైన జ్ఞానాన్ని ఇస్తాం. వీళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది. అందుకని మీనరాశి వాళ్ళకి రాదు అని కాదు అర్థం. అది ఫస్ట్ అయినా, లాస్ట్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అయినా వస్తుంది. రామతత్వాన్ని తెలుసుకొని, భగవత్ తత్వాన్ని తెలుసుకొని, అరే మనం ఈ జనన మరణాల చక్రంలో ఇరుక్కోవద్దని జగద్గురువులు చెప్తున్నారు రా బాబు, అందుకని మనం మంచి పనులు చేయాలా, ఆ జగద్గురువులు చెప్పేది ఫాలో అవ్వాలా. ఇప్పుడున్న బాబాలు ఎవరికి వాడు కిరాణా షాపుల్లాగా ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆశ్రమం పెట్టేశారు. ఇప్పుడు ఈవేళ కాకుండా మంత్రగాళ్ళు వీళ్ళు ఒక్కొక్క దొంగపేటాలు పెట్టేశారు, పెట్టుడు పీఠాలు. వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు నాలెడ్జ్ ఏమొస్తుంది? ఆదిశంకరుల దగ్గరికి వెళితే నాలెడ్జ్ వస్తుంది. శ్రీకృష్ణుడు, జగద్గురువైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే నాలెడ్జ్ వస్తుంది. వీళ్ళు ఏదో పెద్ద కృష్ణుడికి, రాముడికి పిఎల్ లాగా, శంకరాచార్యుడికి, వెంకటేశ్వర స్వామికి పిఎల్ లాగా వీళ్ళకి నోటుకొచ్చింది చెప్తారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిన రౌరవాది నరకాలకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు గ్యారంటీగా. తప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కృష్ణుడు చెప్పినటువంటి ఐడియాలజీని సేమ్ సొంత వర్డ్స్లో మనం ఏమి డీవియేషన్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలగాలి. ఆ చెప్పినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీది మేన్ రాశి కాబట్టి నీకు డెఫినెట్గా మోక్షం వస్తుందమ్మా. ఇదే లాస్ట్ జన్మ అనమాట. మేన్ రాశి వాళ్ళందరూ కూడా మీరేమి ఇదే లాస్ట్ జన్మ తల్లి. మీ అందరికీ కూడా డెఫినెట్గా సాధన మాత్రం నేను చెప్పినట్టుగా చేసుకోండి. డెఫినెట్గా లాస్ట్ జన్మ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే లాస్ట్ జన్మ అని చెప్పి ట్రై చేయమనే కదా జగద్గురువులు చెప్తున్నారు. వీళ్ళంతా చెప్పరు. ఇప్పుడు లాస్ట్ జన్మరా బాబు శంకరాచార్యుల వారు చెప్తున్నారు అయి చేయండి. ఇప్పుడు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారిని తీసుకుందాం. వాళ్ళు వచ్చి ఎప్పుడైనా ఇవి చెప్పారా? ఇదిగో రాముడు మాంసం తిన్నాడు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వాళ్ళకంటే ముందు నుంచి ఉన్నారు కదా. మరి శంకరాచార్యులు వారు ఎప్పుడన్నా ఆయన చెప్పలేక, ఆయనకి తెలియక రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు శవం కాలిపోయిన తర్వాత పాండవులు వచ్చి కాల్చారు, కృష్ణుడు కూడా మటన్ తిన్నాడు, లేకపోతే రాముడు రామేశ్వరం దేవాలయం కట్టలేదు, ఎప్పుడన్నా శంకరాచార్యులు వారు అన్నారా? లేకపోతే రామానుజాచార్యులు వారు అన్నారా? మధ్వాచార్యులు వారు అన్నారా? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు అంటారు. కాబట్టి వీళ్ళు ఏదో పెద్ద గురువులుగా బిల్డప్లు ఇస్తారు. ఇదే లాస్ట్ జన్మ నీకు డెఫినెట్గా ఆదిశంకర్లు, రామానుజాచార్యులు వారు ఇచ్చేస్తారు. నీతో పాటు నువ్వు మీనరాశిలో పుట్టావు కాబట్టి మీనరాశిలో పుట్టిన ప్రేక్షకులందరికీ కూడా ఇదే లాస్ట్ జన్మ. వీళ్ళందరికీ మోక్షం. నీకు ఒక విషయం తెలుసా? మోక్షం చాలా ఈజీగా ఇప్పుడు మనం చెప్పామంటే నువ్వు నా స్టూడెంట్ కాబట్టి నేను నీకు చక్కగా ప్రాక్టికల్గా చెప్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ట్రూ అనమాట. డెఫినెట్గా మీరు కృషి చేస్తే శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. పరమహంస యోగానందుల వారు, భక్తివేదాంత ప్రబోధుల వారు, అలాగే ఆనందమూర్తి, ఆదిశంకర్లు వీళ్ళంతా చెప్తున్నారు. ట్రూ ఇది. కానీ ఈ దొంగ బాబాలు, దొంగ ఆశ్రమాలు పెట్టినటువంటి వాళ్ళు, దొంగ గురువులు వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఈజీగా వచ్చేసినట్టుగా మీకు మోక్షం వచ్చేస్తుంది, రామనామం చేసేయండి, కృష్ణనామ జపం చేసేయండి, గొళ్ళకి వెళ్ళిపోండి, గోపురాలకు వెళ్ళిపోండి, గంగాజలంకి వెళ్ళిపోండి అని ఈ యొక్క పనికి మాలినటువంటి ఇల్లాజికల్ థీరీస్ చెప్తారన్నమాట. సో వన్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్ టు గెట్ సాల్వేషన్. డెఫినెట్గా వస్తుందమ్మా నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం. ఇదే మా మీన రాశి వాళ్ళందరికీ ఇదే లాస్ట్. నిజమది వాస్తవం. కృషి చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా చదువుతారో, నువ్వు కలెక్టర్ అవుతారో చదువుకో అన్నావు అనుకో, బట్ స్కూల్కి వెళ్ళి కష్టపడి చదివితే అవుతాడు. అనే అన్ని తెలివితేటలు ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాడు చెప్పకపోతే ఎట్లా అవుతాడు? ఇది కూడా అంతే అనమాట. హార్డ్ వర్క్తో ఖచ్చితంగా మనం మీన రాశి వాళ్ళు సాధిస్తారు. ఓకే గురువు గారు, మీనరాశి వారికి వచ్చేసి ఇదే ఆఖరి జన్మ అనే దాని గురించి అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది గురువు గారు. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.